स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ధనయోగం అనేది జాతకపరంగా ఉండాలి అని అంటారు. ఒకవేళ జాతకంలో ధనయోగం లేకపోతే ఇంకా వాళ్ళకి ధనం సంపాదించే యోగం అనేది కంప్లీట్గా ఉండదా? అలా ఎప్పుడూ ఉండదు. అలా ఏ విషయం కూడా జాతకం నిర్ధారణగా చెప్పదు. ధనయోగం అనగానే జాతక చక్రంలో రెండవ భావానికి ధనస్థానం అని పేరు. ద్వితీయం ధన వాక్ విత్తం కుటుంబం నేత్ర సంజ్ఞికం అని నిఘంటువు. అయితే ఇదే జ్యోతిష శాస్త్రం ద్వితీయ భావాన్ని మారకం అని కూడా చెబుతుంది. అష్టమం ఆయుర్భావం, అష్టమానికి అష్టమం ద్వితీయం మారకం. ధనం మనకు పెరిగే కొద్దీ మారక గుణాన్ని సంతరించుకుంటుంది. మన వద్ద డబ్బు పెరిగింది, శత్రువులు పెరుగుతారు. మన వద్ద పుణ్యబలం పెరుగుతోంది, పుణ్యబలాన్ని తగ్గింపజేసే నిమిత్తమై మన బంధువులే ప్రయత్నం చేస్తారు. రక్షోబలహన గణములు మన పుణ్యబలాన్ని తగ్గించాలి అంటూ వెంటాడతాయి. దాటి మనం అలాగే కొనసాగించగలిగితే పుణ్యబలం కారణంగా మనకు మోక్షం లభిస్తుంది అని వివేక చూడమని. ఎక్కడో ఏ వేల కోట్ల లక్షల మందిలోనో ఏ ఒకరికో అలాంటి మోక్షం లభిస్తుంది అని వివేక చూడమని తెలియజేస్తుంది. ఈ క్రమంలో ధనం సంపాదన అనే విషయం వచ్చినప్పుడు ఉత్తరం కుబేరుడు, భౌతికంగా లభించేటటువంటి వజ్రాలు, సంపద, కరెన్సీ, రత్నాలు, బంగారం, ఇవన్నీ సంపదలుగా మనం చెబుతూ ఉంటాం. జాతక చక్రంలో శుక్రుడు, గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మనకు సంపద లభిస్తుంది. చంద్రమంగళ యోగం, అలాగే గురుయోగం, ఇవన్నీ ధనయోగాలకు ప్రతీకలుగా శాస్త్రం వివరిస్తుంది. నవమంలో గురువు ఉండడం, దశమంలో శని ఉండడం, లగ్నంలో బృహస్పతి ఉండడం, అలాగే సూర్య చంద్రులు మిథునంలో ఉండడం సుప్రసిద్ధమైన ధనయోగాలలో కొన్ని అని కూడా మనకు శాస్త్రం వివరిస్తుంది. ధనయోగం జమిలిగా ఉంది అనే మాటని మనం కన్యాశుల్కం నాటకంలో కూడా లుబ్ధావధానులు పాత్ర ద్వారా గురజాడ అప్పారావు గారు ధనరేఖలు కూడా చూసి చెప్పవచ్చు అనే విషయాన్ని మనకు ఆ నాటకంలో తెలియజేస్తారు. కనుక జాతకంలో ధనయోగం, హస్తరేఖలలో ధనయోగం అనగానే మనకేదో సంపద వచ్చి పడిపోతుంది అనుకొనకూడదు. తగినటువంటి శక్తితో మన ప్రయత్నం మనం చేస్తే సంపాదించే ఆ ధనం మనకు లాభదాయకంగా మారుతుంది, లేకపోతే కీడుగా పరిణమిస్తుంది అని కూడా ఈ ధనయోగం వివరిస్తుంది. మనకు ధనయోగం లేనప్పటికీ ధనం లభిస్తే ఆ ధనం విలువ మనం గుర్తించలేము. ఏం చేయాలో తోచదు కొందరికి. అపారమైన ధన సంపద అలా వచ్చి పడుతూ ఉంది, దాన్ని ఏం చేయాలో వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఖర్చు పెట్టేవాళ్ళు పుడతారు అని కూడా పెద్దవాళ్ళు వేళాకోళంగా చెబుతూ ఉంటారు. సంపాదించే వాళ్ళు 10 మంది ఉంటే ఇంట్లో గుట్టలు గుట్టలుగా ధనం పేరుకుపోతే ఎవరో ఒకరు పుడతారు, ఈ ధనమంతా ఖర్చు పెడతారు అని కూడా వేళాకోళంగా చెబుతూ ఉంటారు. జాతక చక్రంలో రెండవ ఇల్లు ధనానికి ప్రతీక. ఆ రెండవ ఇల్లే మారక స్థానం అని కూడా జ్యోతిషం చెబుతుంది. ఇది విశేషం. గురుగారు, ఇక మరో సందేహం. స్త్రీ ధనం అంటే ఏమిటి? స్త్రీ స్వయంగా సంపాదించినటువంటి ధనమా, లేకపోతే వివాహ సమయంలో తండ్రి ఇచ్చిందా? వివాహం పూర్వం, వివాహం అనంతరం స్త్రీకి తనకు తానుగా స్వంతంగా ధనాన్ని సంపాదించే అర్హత లేదు అంటుంది శాస్త్రం. ఈనాటి కాలంలో ఈ మాట పలువురికి కోపం తెప్పించే అంశమే అవుతుంది. ధనం ఎవరైతేనేం, ఎవరు సంపాదించుకుంటే వారితే అనే వాక్యాన్నే ఈనాటి కాలానికి సంబంధించి మనం ప్రమాణంగా స్వీకరించాలి. స్త్రీధనం అన్నప్పుడు
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 క్రింద స్త్రీధనం అనే అంశాన్ని నిర్వచిస్తూ వివాహ కాలంలో తండ్రి ఇచ్చిన సంపద, మామగారు ఇచ్చిన సంపద, బంధువులు ఇచ్చిన సంపద, మెహర్ అన్న పేరిట ఇతర మతాలలోని వారు ఇచ్చిన సంపదలను కూడా ఇదే విధంగా లెక్కించినటువంటి చట్టం ఇది స్త్రీధనం అంటూ నిర్ధారణ చేసింది. ఈ స్త్రీధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త, ఇంటి యజమాని తన అవసరాలకు వినియోగించకూడదు, తీసుకొనకూడదు. ఈ విషయాన్నే నీతి శాస్త్రం నిర్ధారణ చేస్తూ ఉత్తమం స్వార్జితం విత్తం, స్వంతంగా సంపాదించిందే ఉత్తమమైన ధనం, మధ్యమం పితరార్జితం, తండ్రి తాత సంపాదించి పెడితే అది మధ్యమం, అధమం భ్రాతృరాజ్యంచ, అన్న సంపాదించి ఇచ్చిన దానిని, అన్నకు సంబంధించిన దానిని తాను అనుభవిస్తే అది అధమం, స్త్రీవిత్తమధమాధమం. ఇది నీతి శాస్త్రం చెప్పేటటువంటి శ్లోకం. స్త్రీ విత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్వీకరించకూడదు. అథవా ఏదైనా అవసరాలలో స్వీకరిస్తే లెక్క కట్టి మరీ తిరిగి ఇచ్చేసేయాలి. అంతేకాని వివాహం చేసిన అనంతరం నీతో పాటు నీ డబ్బు కూడా నాదే కదా అనే మాట ఎలా ఉంటుంది అంటే, నేను పొట్టు తెస్తాను, నీవు పల్లీలు తీసుకురా, రెండింటినీ కలిపి ఉఫ్ అంటూ ఊదేసి చక్కగా కలుపుకొని తిందామా, నేను సగం తెచ్చాను నీవు సగం తెచ్చావు అనేటటువంటి చిన్నపిల్లల కథలాగా ఉంటుంది. స్త్రీ విత్తం పొరపాటుగా కూడా అంగీకరించకూడదు అని శాస్త్రం చెబుతుంది. శ్లోకాన్ని బిగిన ఒక్క మాటగా జ్ఞాపకం చేసుకుంటే, ఉత్తమం స్వార్జితం విత్తం, సెల్ఫ్ ఎర్న్డ్ మనీ, ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృరాజ్యం చ స్త్రీ విత్తమధమాధమం. ఇది స్త్రీ విత్తం, ఇది నిర్ణయం. గురువుగారు, అమ్మాయిల అబ్బాయిల జాతకాలను చూసి వివాహం నిర్ణయించడంలో అంతరార్థం ఏమిటి? జాతకాలు చూడకుండా వివాహం చేస్తే ఫలితాలు తారుమారవుతాయా? చాలామంది ఈనాటి కాలంలో అసలు వివాహం చేసుకోండి అంటేనే వెనకంజ వేస్తున్నారు. వివాహం అంటే ఒక భయం కలిగిపోయింది నేటి యువతకు. ఎందుకని? తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది. సరే వస్తాను, తెస్తాను, మంచిది, ఇక్కడే ఉన్నాను, సరే, ఇలాంటి ఇంతకంటే మించిన పొడి పదాల కంటే మించిన మాటలు మాట్లాడడానికి దంపతులు భయపడిపోతున్న ఈనాటి తరుణంలో వివాహ వ్యవస్థ మళ్ళీ పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన స్వేచ్ఛను మరొకరికి అప్పగించే సమయంలో కొంత తెలుసుకుందాం అనే ఆలోచన చేసిన సంప్రదాయం, ప్రాచీన ధర్మ మార్గం జ్యోతిషాన్ని ఆధారంగా స్వీకరించింది. అందులో అమ్మాయి అబ్బాయి రూపం చూస్తుంది. అమ్మాయి తల్లి అబ్బాయి డబ్బు కలవాడా కాదా అని చూస్తే, అమ్మాయి తండ్రి ఈ పిల్లవాడికి కీర్తి ఉందా లేదా చూస్తాడు. బంధువులందరూ మన వర్గానికి చెందినవాడా కాదా అనే అంశాన్నే గమనిస్తే, ఇతరులందరూ కూడా వివాహంలో భోజనార్థం ఏం పెడతారు అనే ఆలోచన చేస్తారు. కన్యా వరయతే రూపం, మాతా విత్తం పితా శ్రుతం, బాంధవానుకులమిచ్చంతి మృష్టాన్నమితరే జనా. ఇది శాస్త్రం. కులంచ రూపంచ బపుర్వయశ్చ విద్యాంచ విత్తంచ సనాథతాంచ, ఈ 7 లక్షణాలు ఉండేటటువంటి వాడే వరుడు అని శాస్త్రం చెప్పే నేపథ్యంలో అమ్మాయి అబ్బాయి జాతకాలను చూచి ఆ కుండలి కొంతవరకు సరిపోతుందా లేదా పోల్చి, రాశికూటాలు, 18 గుణాలు, కుండలులు, అందులో 2, 5, 7, 8, 12 ఈ స్థానాలు సరిపోతాయా లేదా అని చూచి ఆ తదుపరి వివాహం నిర్వహిస్తే, అసలేమీ తెలియని ఆ స్థితి కంటే కొంత తెలిసినటువంటి స్థితి జాతకాల ద్వారా తెలియవస్తుంది. కనుక ఇది పూర్వకాలంలో విరివిగా, నేటికి కూడా విరివిగా పలువురు అనుసరిస్తున్నారు. అసలేమీ తెలియకపోవడం కన్నా కొంత తెలుసుకోవడం మంచిది. కనుక జాతకాలను చూచి వివాహం చేస్తేనే యోగ్యం, శ్రేష్టం, అభిలషణీయం అని చెప్పాలి. గురుగారు, జపం అంటే
పుణ్యం సంపాదించుకోవడం కోసం చేసేదేనంటారు. అటువంటి జపాన్ని ఎటువంటి ప్రదేశాల్లో చేస్తే అధిక పుణ్యం లభిస్తుంది? నిర్ణీత ప్రదేశాలు ఏమైనా నిర్దేశించబడ్డాయా? జపం అంటే మౌనంగా ఉండడం అని అర్థం. నిజానికి జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే. శ్లోకాలు ఇలా బోల్డని ఉంటాయి. జపం అంటే ఇదే. జపమాల పుచ్చుకొని ఓ నమో నారాయణాయ, ఓ నమ శివాయ ఇలా జపం చేస్తూ ఉంటే ఇది కూడా జపమే. కానీ జపం అంటే మౌనంగా ఉండడం, మనల్ని మనం పరిశీలించుకోవడం, ఏదో ఒక దైవనామాన్ని మనసులో స్మరిస్తూ ఉండడం, ఇది జపం అంటే. ఇలా జపం చేసే సమయంలో ఎక్కడ కూర్చోవాలి? మన వాళ్ళు ఒక మంచి మాట చెబుతారండి, ఇంటికన్నా గుడి పదిలం. ఇంటికంటే గుడి శ్రేష్టం. అక్కడ సానుకూల అంశాలు అనేకం ఉంటాయి. గుడిలో వచ్చేవారంతా కూడా మంచి ఆలోచనలతో, పాజిటివ్ ఆలోచనలతో ఉన్నవారే ఉంటారు. దైవానికి సంబంధించిన సేవలు అక్కడ నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. కనుక జపం చేయడానికి ఇంటికంటే గుడి పదిలం శ్రేష్టం. గుడి కంటే కూడా శతాధికం నదుల తీరాలు, నది ఒడ్డున జపం చేయడం ఇంకా శ్రేష్టం. అంతకంటే శ్రేష్టం సముద్రం ఒడ్డున. ఈ క్రమంలో జపం చేసే సమయంలో ఎక్కడ కూర్చున్నాం అనేది కూడా ప్రధానం. దర్భాణాం మహదుపస్థిర్యోపస్థం కృత్వా అని వేద ప్రమాణం. దర్భాసనం మీద కూర్చుని జపం చేస్తే వేల వేల రెట్ల ప్రయోజనం. దర్భలతో చేసిన ఆసనం పరచి ఆ పైన కూర్చొని జపం చేయాలి. లేదు పట్టు వస్త్రాన్ని నేలపైన పరచి ఆ పైన కూర్చొని జపం చెయ్యాలి. గడ్డి, చెక్కపీట. ఈనాటి కాలంలో చాలామంది చెక్కపీట వేసుకుని జపం చేద్దాం అంటూ ఉంటారు. దరిద్రం పడుతుంది. గడ్డి, చెక్కపీట, మట్టి, రాతి బండలు, ఏదో అని కాటన్ నూలు వస్త్రం, ఊరికే కూర్చోకూడదు కదా అని ఒక విస్తరాకు కూడా వేసుకుని కొందరు కూర్చుంటూ ఉంటారు. ఒక పేపర్ వేసుకుంటూ ఉంటారు, ఒక విస్తరి వేసుకుంటూ ఉంటారు, ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డ ప్రమాణాలు కావు. వీటికంటే శ్రేష్టమైన విధానం ఒకటి ఉంది. అది ఎడమకాలి పైన నిలుచొని కుడికాలును ఎడమకాలి మడమ వద్ద నొక్కి పెట్టి నిలుచొని జపం చేయాలి. ఇలా పడమర వైపు తిరిగి జపం చేస్తే ఆ జపంలో ఒక్కసారి మంత్రం చెప్పినా 1000 సార్లు చెప్పిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. అన్ని ఆసనాలలోకెల్లా కూడా ఉత్తమమైన ఆసనం దర్భాసనం. ఇంటికంటే గుడి, గుడి కంటే నది, నది కంటే సముద్రం శ్రేష్టమైన జపం చేయవలసిన ప్రదేశాలు. సూర్యోదయం కంటే పూర్వం జపం చేస్తే సమయాన్ని అనుసరించి ఉత్తమం. సూర్యాస్తమయం సమయంలో జపం చేస్తే కూడా ఉత్తమం. ఇవి కాలాలు. గురుగారు, శ్రీరామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళే సమయంలో ఆభరణాలన్నీ తొలగించాడు, కానీ ఒక ఉంగరం మాత్రం ఉంది అతని చేతికి. ఆ ఉంగరం ఏదైనా రత్నాభరణం అయి ఉందా? ఆ ఉంగరం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ఉంగరం వ్యవహారం అంతా కూడా మనకు జానపదులు, మహాకవి కాళిదాసు ఇతర సందర్భాలలో కూడా స్మరించి ఉన్నారు. శకుంతల దుష్యంతుల వృత్తాంతంలో అభిజ్ఞాన శాకుంతలము అనే పేరిట కవికుల గురువు మహాకవి కాళిదాసు పరమాద్భుతమైన నాటకాన్నే అందించి ఉన్నాడు. ఉంగరం పోగొట్టుకున్న కారణం చేత శకుంతలను దుష్యంతుడు గుర్తించలేదు. ఉంగరం ప్రధానం. అలాగే జానపదుల వృత్తాంతాలలో కూడా సీతాదేవి, రామచంద్రమూర్తి వనగుంతలు, వామన గుంతలు, 7 గుంతలు, ఒక్కొక్క గుంతలు 5-5 గింజల చొప్పున వేసి ఆడుకునే ఆట ఆడుతూ వామనాలు ఆడుదామ పనిత జానకి అనే పాట పాడుకుంటూ అందులో రామచంద్రమూర్తి ఓడిపోయే ఉంగరాన్ని తీసి ఇచ్చి, ఇలా ఈ ఉంగరం తీసుకో నేను ఓడిపోయాను కదా అని ఇస్తే సీతాదేవి ఆడనేల రామచంద్ర ఓడనేలరా. అద్భుతమైన పాట జానపదులు పాడుకున్నారు ఈ ఉంగరం విషయంలోనే. సమస్త ఆభరణాలు తీసివేసిన ఆ రామచంద్రమూర్తి వివాహ నిశ్చితార్థ సమయంలో మా అమ్మగారిచ్చారు ఉంగరం. అది ఎంగేజ్మెంట్ రింగ్. ఈనాటి కాలంలో అనేకులు సఫరింగ్ అని కూడా అంటూ ఉంటారు. ఎలా చూసినా
ఆ ఉంగరం మాత్రం అలాగే భద్రపరుచుకున్నాడు. దానిపైన శ్రీరామ నామం చెక్కబడి ఉంది. స్వనామాంకిత ముద్ర కళ అనేటటువంటి వర్ణనను వాల్మీకి మహర్షి చేసి ఉన్నాడు. అన్ని ఉంగరాలు ఉంగరం కాదు, అన్ని వేళ్ళు ఉంగరాల వేళ్ళు కావు. ఈ వేలికి మాత్రమే ఉంగరం వేలు అన్న గుర్తింపు ఉంది. ఇది రవికి సంబంధించిన ఉంగరం వేలు. బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు అని చెప్పేటటువంటి సాముద్రికం ఈ ఉంగరం వేలికి మాత్రమే అనామిక, పేరు లేనిది అని చెబుతూ పేరులేని ఈ అనామికకు ఉంగరం వేలు అనే మర్యాదను కూడా అందించింది. ఉంగరం వేలికి ఉంగరం లేకుండా వేరే ఏ వేలికి ఏ ఉంగరం కూడా ధరించకూడదు. అలా రామచంద్రమూర్తి తన పేరు గల శ్రీరామనామాంకితమైన ఆ ఉంగరాన్ని తీసి హనుమకు నీవు మాత్రమే సీతను చూడగలవు అనే విశ్వాసం నాకు ఉంది అని అంగీకరించి మనసుతో ఇలా అందిస్తే ఆంజనేయుడు ఆ ఉంగరం తీసుకొని కన్నులు కద్దుకొని తాను వేలికి ధరించలేదు. భద్రంగా నడుము చుట్టూ ఉండేటటువంటి దట్టిలో భద్రపరుచుకున్నాడు. ఈ దృశ్యం మనకేం చెబుతుంది అంటే ఒకరి ఉంగరాన్ని మరి ఒకరు ధరించకూడదు. ఎవరైనా కొత్తగా ఒక ఉంగరం చేసుకొని ధరించి ఉంటే పక్కవారు భలేగా ఉందే ఏది అని తీసి చూచి తమ వేలికి ఇలా పెట్టుకుని మళ్ళీ ఇచ్చేస్తారు. అలా పెట్టుకొనకూడదు. ఎవరి వేలికి సంబంధించిన ఉంగరం వారిదే, మరి ఒకరు ధరించరాదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించి ఎవరైనా చేతి వేలికి ఉంగరం ధరించి ఉంటే నిశ్చితార్థం అయిపోయింది అని అర్థం. అలాగే వత్సుడు అనే పేరు గల ఆ మృకండ మహర్షి తండ్రి గారు కుచ్చుని కుమారుడు, అతడు కూడా ఉంగరం ధరించిన అనంతరం ఇల్లాలు వెళ్ళిపోవడంతో తపస్సు చేసి ఇల్లాలను తిరిగి బ్రతికించుకున్నాడు. ఉంగరం పెట్టుకోవడం అంటే ఇంత నేపథ్యం ఉన్నది కనుకనే రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని తన ఇల్లాలకి అనామికగా ఉండే ఆ ఉంగరాన్ని అభిజ్ఞగా పంపించాడు. హనుమంతుడి ద్వారా సీత చూచింది, ఆనందించింది. హనుమంతుడి అభ్యర్థన మేరకు తాను ధరించిన ఆ చూడామణిని రామచంద్రమూర్తికి తిరిగి పంపించింది. ఉంగరానికి ఇంత నేపథ్యం ఉంది కనుక ఉంగరం పడిపోయింది అనే సినిమా పాట జ్ఞాపకం తెచ్చుకుంటే పోతే పోని పోతే పోని అంటూ ఉంటారు. సినిమా గాయకులు అనేకం ఈ పాట వింటూ ఉంటారు. ఉంగరం చాలా పెద్దది, ఉంగరానికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. గురువుగారు, భోజనం చేసిన తర్వాత చేయకముందు 2 సార్లు ఆచమనము చేయాలా? ఆచమనం అంటే ఏమిటి? ఈ ఆచమనం ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? ఆచమంచుట, ఆచమనం చేయడం మహాభారతంలో ఉదంకోపాఖ్యానంలో చూడవచ్చు. అలాగే అగ్ని పురాణంలో ఈ ఆచమనం చేసే విధానం సశాస్త్రీయంగా చెప్పబడి ఉంది. ఆచమనం 4 విధాలు అని మనకు అగ్ని పురాణం తెలియజేస్తుంది. చేసిన పాపం తొలగించుకోవడం కోసం ఆచమనం చెయ్యాలి. నలదమయంతుల వృత్తాంతంలో నలచక్రవర్తి నిలబడి ఆచమనం చేశాడు. దోషం కనుక కలిపురుషుడు ఆ నలుడిని ఆక్రమించగలిగాడు. కూర్చొని ఆచమనం చెయ్యాలి. ఆచమనం త్రిడాచామేత్, శ్రీరామాయణంలో కూడా త్రిడాచమ్య శుచిర్భూత్వ ఆతిథ్య హృదయంలో మనం స్మరించుకుంటాం ఈ శబ్దాన్ని. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః హస్తం ప్రక్షాళ్య చేయగలుగుతుంటాం. 3 సార్లు నీళ్లు తీసుకోవడంతో మనలో ఏదో ఒక మార్పు మనం గమనిస్తాం. సూర్యశ్చ మామన్యశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః మనసా వాచా హస్తాభ్యాం. చేతిలో ఉండే ఆ నీరు ఇలా మనం స్వీకరించగానే మనలో ఒక మార్పు తెలియకుండానే చోటు చేసుకుంటుంది. చేతికి సంబంధించి దేవతా కర్మ ఇలా విడిచిపెట్టాలి, పితృకర్మ ఇలా విడిచిపెట్టాలి, ఋషికర్మ ఇలా విడిచిపెట్టాలి, దేహానికి సంబంధించిన ఆరోగ్యకరమైన కర్మ ఇలా స్వీకరించాలి. 4 విధాలుగా ఉండే ఈ క్రమంలో పురాణాచమనము కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ ఇలా ఉండేటటువంటిది అగ్ని పురాణం వివరిస్తుంది. ఇది కాకుండా శ్రౌత ఆచమనము, వైదిక ఆచమనము అనేవి 2 వేదపరమైనవి కర్మకాండలో చూడవచ్చు. ఈ 3 కాకుండా 4వ ఆచమన విధానం ఉంది. బొటన వేలు అలాగే ఉంగరం వేలు
ఈ 2 వేళ్ళు ఇలా ఒక ముద్రగా పట్టుకొని ఈ రెండింటి ద్వారా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, అందులో ప్రాణాహుతికి సంబంధించిన రెండవది అంటే ఉంగరం వేలు బొటన వేలు ఈ 2 ఇలా పట్టుకొని కుడి చేతి చెవి తమ్మే చివరి భాగను ఇలా పట్టుకొని కేశవాయ స్వాహ అంటే కూడా ఆచమనమే. ఇది లౌకిక ఆచమనము, 4వ విధమైన ఆచమనము. ఆచమనం చేయకుండా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత కూడా చెయ్యాలి. అమృతోపస్తరణమసి అమృతాపిధానమసి ఈ 2 భోజనం చేసే సమయంలో ఆచమనంతో చెప్పేటటువంటి మంత్రాలు. తినే ఆ భోజన పదార్థం అమృతమయం కావాలి ముందు చెబుతాం. తిన్న ఆ పదార్థం అమృతమయమైనది కనుక ఆరోగ్యాన్ని ఇవ్వాలి చివరిలో చెబుతాం. ఇంతటి వైదికపరమైన ఆలోచన ఈ ఆచమనం అనే క్రియ వెనక ఉంది. ఆచమనం చేయకుండా ఏ పని చేయకూడదు. మధ్యే ఉదగపానీయం అని చెప్పడంలో ఉంది. అంతరార్థం కూడా ఆచమనానికి సంబంధించినదే. ఇది విషయం. గురువుగారు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. మరి అటువంటి ఉల్లిని పండగ వేల్లో కానీ, నివేదనలో కానీ, వ్రతాల్లో కానీ ఎందుకు వాడరు? అన్నదుష్టం త్రివిధం అనే ఒక ప్రమాణం ఉంది. భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మాలను అనుశాసనిక పర్వంలో వివరిస్తాడు. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు అనేకం చేసిన ఈ నీతిపరమైన బోధనలలో అన్నానికి సంబంధించిన నియమావళులు మనకు కానవస్తాయి. అన్నదుష్టం త్రివిధం అని ఆపస్తంభుడు కూడా గృహ్య సూత్రంలో చెప్పి ఉన్నాడు. అన్నం 3 విధాలుగా దౌష్ట్యం అంటుంది శాస్త్రం. దుష్టత్వం అన్నం. ఇదేమిటండి, అన్నానికి దుష్టత్వం ఉంటుందా? పదార్థం వచ్చింది, తిన్నాం అంటారు. తిన్న పదార్థం కొంత గుణాన్ని కలిగి ఉంటుంది. జామకాయ జామ గుణం, మామిడికాయ మామిడి గుణం, మామిడి పండు గుణం. కాయ పండుగా మారగానే గుణం మారిపోయింది. అలాగే పదార్థం కూడా పాత్రను అనుసరించి గుణాన్ని పొందుతుంది. సాంబార్ చేసే పాత్రలో సాంబారే చేయాలి. పాలు కాచితే ఆ పాలు ఒక్కొక్కసారి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఇది పాత్ర దుష్టం. ఏ పదార్థానికి సంబంధించిన పాత్ర ఆ పదార్థానికే చెందిందిగా భావించాలి. వంట చేసే వ్యక్తి తన మనసులో ఉండే వివిధములైన ఆలోచనలతో ఆ వంట చేస్తూ ఉంటాడు. వంట చేసే వ్యక్తిని అనుసరించి పదార్థానికి గుణం ఏర్పడుతుంది. ఒకే పదార్థం ఇల్లాలు చేస్తే ఒక రుచి, తల్లి చేస్తే ఒక రుచి, సోదరి చేస్తే ఒక రుచి, తాను చేస్తే ఒక రుచి. పదార్థాలన్నీ అవే, మేళవించే విధానాలు అవే. ఒక 10 కాయల మామిడికాయ ముక్కలకి 1 కిలో నూనె, అలాగే 1/2 కిలో ఆ పైన కారం పొడి, 1/2 కిలో ఆవాల పొడి, ఇలా వేసే ఒక కాంబినేషన్ ఉంటుంది. ఇది ఎవరు వేసినా అదే పచ్చడి రావాలి కదా, రాదు. ఆ చేసే వ్యక్తిని అనుసరించి పదార్థం మారుతుంది. ఇది వ్యక్తి దుష్టం, పాత్ర దుష్టం, వ్యక్తి దుష్టం. 3వది స్వభావ దుష్టం, అంటే వస్తు దుష్టం, ఆ పదార్థానికి సంబంధించిన దుష్టత్వం. ఉల్లిపాయ మనలో కొంత ఉద్రేకాన్ని పెంచే స్వభావం కలిగి ఉంటుంది. భూమిలోన పెరుగుతుంది కనుక ప్రాచీనులు భూమిలోన పెరిగేటటువంటి ఆలుగడ్డలు, ఉల్లి, దుంపగడ్డలు ఇలాంటి వాటిని ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సర కాలం అంతా కూడా స్వీకరించేవారు కాదు. పదార్థానికి ఒక కాల నియతి ఏర్పడినప్పుడు బాగా వర్షం కురిసింది, జలుబు చేసింది, ఆ రోజు ఉల్లిపాయ పచ్చడి. ఆ రోజు ఒక వ్రతం, ఆ వ్రతానికి తదియ అన్న పేరు, అట్ల తదియ అన్న పేరు. ఆ రోజున ఉల్లిపాయ పొడి స్వీకరించాలి, ఉల్లిపాయ పులుసు స్వీకరించాలి. ఇతర రోజులలో కాదు సుమా. మాఘమాసం దశమి తిథి కంద పచ్చడి చేయాలి, ఆ రోజు కందగడ్డ తినాలి, మిగతా రోజుల్లో తినకూడదు. అలా పదార్థానికి సంబంధించి ఒక నియమాన్ని చెప్పిన ప్రాచీనులు భూమిలోన పెరిగేటటువంటి ఈ పదార్థాలను అధిక భాగం వర్జించారు, తినకూడదు అన్నారు. నేటికి ఈ ధర్మాన్ని జైన ధర్మావలంబులు పాటిస్తారు.
జైన ధర్మంలో భూమిలోన పెరిగేటటువంటి పదార్థం దేన్ని కూడా వాళ్ళు భోజనాలలో స్వీకరించరు. ఖచ్చితమైన నియమం. అనారోగ్యం కలిగింది కదా, ఆరోగ్యం కుదిరే నిమిత్తమై మాత్ర వేసుకోవాలి. టేబుల్ మీద అలా ఉంది, భవిష్యత్తులో నాకు జ్వరం వస్తుంది కనుక ఈ మాత్ర ఇప్పుడే వేసుకుంటే కడుపులో ఎక్కడో పడి ఉంటుంది, జ్వరం వచ్చినప్పుడు ఈ మాత్ర పనిచేస్తుందిలే అని మనం మాత్ర వేసుకుంటామా? లేదుగా. కనుక ఉల్లి చేసిన మేలు తల్లి అనే ఆ మాట వింటే జ్వరం వచ్చే సందర్భాల్లో ఉల్లిపాయను వినియోగించాలి, అంతేగాని సంవత్సరం అంతా కాదు. ఇలా అర్థం చేసుకోవాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.